పవన్ నాయుడు జేఎస్పీ నిన్న చింతపండు శుద్ధపూస రజనీ చదవడం రాని సుదర్శన్ మీ పైన ఒక కామెంట్ చేశారు. ఇండైరెక్ట్గా మా దగ్గర పనిచేసి వెళ్ళిన ఒకడు ఫర్ మంత్ 7 లక్షలు ప్లస్ ఇంకో దగ్గర నుంచి 3 lakhs తీసుకుంటాడు అని చెప్పారు. అది నేను కాదు ఇంకొకడు ఉన్నాడు. 7 లక్షలా? 7 లక్షలు అవసరం లేదురా నాయన, 1 లక్ష ఇరుది, నెలకు 1 లక్ష ఇర్రి, 4 ఉద్యోగస్తులు వస్తారు, మాకు ఈ ఛానల్ మీద కొంత మొత్తం వస్తుంది, ఇక మనం రాజకీయాల్లో ఫుల్ టైంగా వెళ్ళిపోవచ్చు. ఎవడి 7 లక్షలు ఇచ్చేది? పర్ మంత్ 7 లక్షలు, ఇంకొక దగ్గర నుంచి 3 లక్షలు, అంటే ఈ 7 లక్షలు టీఆర్ఎస్ పార్టీ, ఈ 3 లక్షలు కాంగ్రెస్ పార్టీ. అంటే వీని మీద తిట్టుమని వాడి మీద తిట్టుమని వీడిస్తాడా? అంటే పవన్ నాయుడు జేఎస్పీ అంటే జనసేన పార్టీ ఇది కావచ్చు. అసలు ఇది అర్థం, ఒకవేళ ఇస్తారంటే మొత్తమే బీఆర్ఎస్ ఇస్తుంది చిల్కా ప్రవీణ్ కంటే, అదొక ఆరోపణ స్వీకరిస్తా, దానికి నేను మళ్ళా సంజాయిచి కూడా చెప్పుకుంటా, లేకపోతే దానికి నేను కౌంటర్ కూడా ఇస్తా. ఈ ఒక దగ్గర నుంచి వెళ్ళి 7 లక్షలు అంటే ఎక్కడి నుండి? అది ఉదాహరణకు 7 లక్షలు బీఆర్ఎస్ పార్టీ నుండి అనుకుందాం, 3 లక్షలు కాంగ్రెస్ పార్టీ నుండి అనుకుందాం. నేను బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నా, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నా. అంటే నా చేతికి ఒక వాయిల్ బర్గ్ ఇచ్చి ఇటు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఈపులు చూపించి, ప్రవీణ్ మాకు ఈపులు ములముల పెడతానే, జరా నన్ను 2 దెబ్బలు కొట్టు, ఆయన 7 దెబ్బలు కొట్టు అని చెప్పింలా. ఎట్లా దీనికి అర్థం ఉండాలి కదా. 7 లక్షలు 10 లక్షలు వస్తే, నెలకు 10 లక్షలు వస్తే ఇమీడియట్లీ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేద్దాం నేను జూబ్లీహిల్స్లో. మా లక్ష్యము, మా గమ్యము, మా ప్రణాళికలే తెలంగాణలో యువ రాజకీయాన్ని, ఎస్సీ బీసీ ఎస్టీల యువకులను చైతన్యవంతులు చేసి దాని ద్వారా రాజకీయాన్ని అందుకోవాలనేది మా ఆశయం, జీవితకాల ఆశయం. అది ఫండ్స్ లేకనే, ఫండ్స్ అడగలేకనే నోరు తెరిచి మనకు వస్తున్న దాని ద్వారానే 1-2 చిన్న మీటింగ్లు పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు అక్కడి నుండి ప్రజలను మోటివేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. 10 లక్షలు అంటే ఏంది? 1 లక్ష పడితే జూబ్లీహిల్స్లో ఒక ఆఫీస్ వస్తుంది నెలకు, మిగతా 9 లక్షలతో హంగామా చేయొచ్చు. ప్రతి వారం రోజులకు ఒకసారి ఒక గ్రామం తిరిగి రావచ్చు 10 లక్షలు ఉంటే. ఇది వట్టి ఆరోపణ, గాలి ఆరోపణ. 10 లక్షలు ఇస్తారేవాడన్న, మళ్ళీ 2 పార్టీలు ఇస్తాయి.